నమస్తే అండి. రీసెంట్‌గా నేను విజయవాడ దగ్గరలో ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ యంగ్ జనరేషన్స్‌కి నేను రికమెండ్ చేస్తాను. ఈ జనరేషన్ వాళ్ళు ఎంతో స్ట్రెస్‌ని తీసుకుంటున్నారు. పై జనరేషన్ లాగా కాదు. దానికి చిన్న వయసులోనే డయాబెటిస్, థైరాయిడ్, బీపీ లాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్‌తో మన డైలీ హ్యాబిట్స్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అనేది వీళ్ళు చెప్తారు. ఇక్కడ ఎళ్ళంగానే మీకు హాస్పిటల్ లాగా అస్సలు అనిపించదండి. మొత్తం కంప్లీట్‌లీ రిసార్ట్ స్టైల్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. అన్నీ అక్కడ పండించిన ఆహారాలే పెడతారు. టైమ్ టు టైమ్ ఎలా తినాలి, ఏంటి అక్కడ అసలు మనకి హాస్పిటల్‌లో ఉన్నట్టే ఉండదండి. మొత్తం గ్రీనరీ ఉంటది. హ్యాపీగా మంచిగా ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 2 డేస్ ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. 15 డేస్ ప్రోగ్రామ్ అయితే గనక ఎక్కువ రిజల్ట్స్ అనేవి మనకొస్తాయి. చాలామంది ఫ్యామిలీ వెకేషన్స్‌కి అని చెప్పి వెళ్తా ఉంటారు. నేను రికమెండ్ చేసేదంటే ఒక్కసారి ఇక్కడికి ఫ్యామిలీ మొత్తంతో 15 డేస్ రండి. మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతాయి. మీకు బోర్ అనేది అసలు కొట్టదండి. స్విమ్మింగ్ అని, బోట్ రైడ్ అని, ఇండోర్ జిమ్, అవుట్‌డోర్ జిమ్, షటిల్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మీకు ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళ సర్వీస్ అయితే గనక ఎక్స్ట్రార్డినరీ అండి. మీ నుంచి ఎవ్వరు ఏది ఎలాంటి టిప్ అనేది అసలు ఆశించరు. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్‌లీ వెల్ మెయింటైన్డ్. రిసార్ట్ లాగుంది. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటదని మీరు అనుకోవచ్చండి. ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాదాపుగా తగ్గిపోయిద్ది. ఒకవేళ తగ్గకపోయినా మీకున్న సమస్య అనేది చాలా కంట్రోల్‌లోకి అనేది వస్తది. సేమ్ హ్యాబిట్స్ అనేది మీరు 15 డేస్ తర్వాత కూడా మీ ఇంటి దగ్గర ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీకున్న హెల్త్ సమస్యలన్నీ పోతాయండి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8 దాకా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటది. లైక్ యోగా, కుకింగ్ క్లాసెస్ అని, ట్రీట్మెంట్స్ అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది మనకి డైలీ జరుగుతా ఉంటాయి. మీకు నచ్చితే గనక పాల్గొనొచ్చు. లేకపోతే రూమ్‌లో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఎవ్రీడే 3 మీల్స్ అనేది ఉంటుందండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. చాలా అదృష్టవంతులం. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ దగ్గర ఈ ఆశ్రమం ఉంది. 25 సంవత్సరాలు కష్టపడ్డారండి రాజుగారు ఈ ట్రస్ట్ కోసం. అసలు నాకు చెప్పాలంటే నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ ఇది.